V3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల తర్వాత ఆయన పుట్టినరోజు పండుగను 116వ పుట్టినరోజు పండుగను ఇక్కడ చేసుకుంటున్నాం. ఈ పండుగను చేసుకోవడానికి టీవీ రెడ్డి గారు మరి సాహితీ మిత్రులు ఇక్కడ విశాలాంధ్ర బుక్ హౌస్ దగ్గర కలుసుకొని ఆయనకు నివాళులు అర్పించి ఆయన ఆశయాల సాధనకు పాటుపడాలనే కంకణం కట్టుకోవడానికి ఇక్కడ సమావేశమైన శ్రీశ్రీ విప్లవ కవి, అనగారిన ప్రజలు, బడుగు బలహీన వర్గాలు వీరి అభ్యున్నతి కోసము తన కవిత ద్వారా, తన రచనల ద్వారా, అభ్యుదయ రచనల ద్వారా ప్రజలను ఉత్సాహపరిచి ఉత్తేజితులను చేసి ఉద్యమాలలోకి ఉరికించినటువంటి కవి మహాకవి శ్రీశ్రీ. ఆ పుస్తకాల్లో రచనల వల్ల ఏమవుతుంది, కవితల వల్ల ఏమవుతుంది అనేవారికి శ్రీశ్రీ కవితలు ఒక చెంపపెట్టు. శ్రీశ్రీ కవితలు ఒక తెలుగులోనే కాదు, కన్నడలో, తమిళములో, ఇతర భాషలో, హిందీలో కూడా అనువాదం నేను పంపించాం. హిందీలో అనేక భాషల్లో శ్రీశ్రీ యొక్క రచనలు వెలువడ్డాయి. ఎంతో ఉత్సాహంగా చదివి కమ్యూనిస్టులుగా, విప్లవకారులుగా తయారైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మహాప్రస్థానం మా జీవితాన్ని మార్చింది అన్నవాళ్ళు పెద్దవారు చాలామంది ఉన్నారు. మనకు సోషలిజం కావాలి, కమ్యూనిజం కావాలి అనే ఉద్దేశంతో కార్ల్ మార్క్స్, లెనిన్, మార్క్స్, ఎంగిల్స్ వాళ్ళు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని తయారు చేస్తే ఆ ఉద్యమ ప్రభావము ప్రపంచవ్యాప్తంగా పడి భారతదేశంలో వ్యాపించి భారతదేశంలో అతిపెద్ద సంపన్నులైన జ్ఞానవంతులైన వారు ఆకర్షితులై, ఎందుకు చెప్తున్నామంటే అప్పుడు బడుగు బలహీన వర్గం చదువుకునే అవకాశమే లేదు, సంపన్న వర్గాలకే చదువు ఉండేది. ఆ సంపన్న వర్గాలలో కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళ పట్ల ప్రేమతో వచ్చిన కొద్ది మంది కమ్యూనిస్టులుగా తయారయ్యి భారతదేశంలో విప్లవానికి నాంది పలికినారు. ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఉంది. క్యాపిటలిజం అనేది మభ్యపెడుతూ, ఈ ఎలక్షన్లో రాజకీయ నాయకుల వల్ల మభ్యపెడుతూ కొన్ని సౌకర్యాలు కలిగించినట్టు, కొన్ని బాధలు కలిగించినట్టు ఈ క్యాపిటలిజాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకు పరాకాశమైన ట్రంప్ ఇప్పుడు ప్రపంచ ప్రజలందరినీ సంక్షోభంలో గురి చేసినాడు. ఇంధనం లేకుండా చేశారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అనేక మంది బలిపశువులు అయినారు. పిల్లలు, వృద్ధులు వాళ్ళకి సంపద అంతా కోల్పోయినారు. కోటీశ్వరులైన వాళ్ళు కోటికి లేని వాళ్ళు అయిపోయినారు. ఇదంతా కూడా క్యాపిటలిస్ట్ సిద్ధాంతంలో ఉండేటువంటి రుగ్మతలు. ఈ రుగ్మతలు పోవాలంటే కమ్యూనిజం రావాలి, అంతకన్నా ముందు సోషలిజం రావాలి. దానికోసం పాటుపడినటువంటి వ్యక్తి మహాకవి శ్రీశ్రీ. అటువంటి వారిని ఇక్కడ స్మరించుకోవడం చాలా ప్రాముఖ్యత కలిగింది. మనము స్మరించుకోవడమే కాకుండా 10 మందిలో దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఉద్యమాన్ని పెంచుకోవాలి. కాకపోతే మనకున్నటువంటి ఇప్పుడు పరిస్థితులలో ఈ మాధ్యమాల ద్వారా మనం మాయలో పడిపోతున్నాం. ఈ ఫేస్బుక్ లేదా సోషల్ మీడియా అనేటువంటి వ్యవస్థలో ఏవో తమాషాలు, వింతలు, వ్యవహారాలు, అరాచకాలు, అల్లకల్లోలు అవి చూసుకుంటూ మన మెదడులన్నింటినీ విప్లవం వైపు కాకోకుండా దానికి విరుద్ధమైన దారిలో నడుపుతూ ఉన్నది. ఇటువంటి మహనీయుని తలుచుకోవడం, వారి ఆశయాలను ప్రజలకు తెలియజేసి మనము ఈ మాధ్యమాలను ఉపయోగించుకొని విప్లవాల బీజాలను ప్రజల మనసుల్లో నాటడం ద్వారా ఒక అభివృద్ధి కానివ్వండి, ఒక మార్పుకు నాంది పలకడానికి మన వంతు మనం కృషి చేయాలని ప్రతి ఒక్కరికి, రచయితలు అందరికీ నా యొక్క విన్నపాన్ని తెలియజేస్తూ, నేను విశాలాంధ్ర బుక్ హౌస్ పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్లో 2009 నుంచి 13 వరకు పనిచేశాను. 2010లో ట్యాంక్ బండ్ దగ్గర శ్రీశ్రీ విగ్రహం ఉన్నది. శత జయంతి ఉత్సవాలను అక్కడ ఆయన భార్యను పిలిచాము, ప్రముఖుల్ని పిలిచాము, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కొంతమంది రచయితలు అందరూ వచ్చారు. ట్యాంక్ బండ్ పైన ఘనంగా ఆ రోజు నిర్వహించాము. చాలా సంతోషం కలిగింది. ఫస్ట్ టైం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన మున్సిపాలిటీ వారు ఒక 10,000 రూపాయలతో
మొత్తం అలంకరణ చేసి శ్రీశ్రీకి పూలమాలలతో అక్కడ ఆయనకు నివాళులు అర్పించాము. అది ఘనంగా చేసినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. అక్కడ జరిపిన తర్వాత అదే శతాబ్ది ఉత్సవాలను అనంతపురంలో కూడా విశాలాంధ్ర బుక్ హౌస్ పైన మేడపైన అప్పుడు సింగమనేని నారాయణ గారు, వీరన్న, జయరాము, సోమశేఖర్, మన మిత్రులు అనేక మంది ఉన్నారు. శ్రీశ్రీ యొక్క జయంతిని అప్పుడు జరిపాము. అట్లాగే శ్రీశ్రీ పుస్తకము అప్పుడు 33వ ఎడిషన్కే కొన్ని లక్షల ప్రతులు అమ్ముడుపోయింది. కొన్ని లక్షల కాపీలు ఒక కవితల పుస్తకం అమ్ముడుపోవడం అనేది ప్రపంచంలోనే ఒక రికార్డ్. ఇప్పుడు 40 ఎడిషన్లు దాటి 50 ఎడిషన్ల వరకు వచ్చింది. ఇప్పుడు మనమే కాకుండా ఎవరికి వారు శ్రీశ్రీ యొక్క కవితల పుస్తకాన్ని, మహాప్రస్థాన్ని ప్రింట్ చేస్తూ కొన్ని వేలాది లక్షలాది కాపీల ప్రతులు మరి జనంలో పోతున్నాయి. ఇటువంటి సందర్భంలో శ్రీశ్రీని మనం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం ఆనందదాయకమని చెప్పి మహాకవి శ్రీశ్రీ 116వ జయంతి వేడుకలను మన విశాలాంధ్ర బుక్ హౌస్ వేదికగా ఇంత ఘనంగా నిర్వహించుకోవడం సాహిత్యం మీద ఉన్నటువంటి అభిమానంతో సాహిత్య కృషి చేస్తున్నటువంటి పెద్దలు, అలాగనే సాహితీ ప్రియులు, మిత్రులందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ జయంతి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు విశాలాంధ్రలో బుక్ హౌస్లో విశేషంగా కృషి చేసినటువంటి మన గౌరవనీయులు ఈశ్వరెడ్డి గారు అయితేనేమి, చెట్ల వీరన్న గారు, అదేవిధంగా మన చెట్ల ప్రవీణ్ గారు, తర్వాత హరీష్ రెడ్డి గారు, తర్వాత జయరాములు గారు, వీళ్ళంతా విశాలాంధ్ర శ్రీనివాసులు గారు, వీళ్ళు విశేషంగా కృషి చేయడం వలన పుస్తకాలు అనేది మనకి మరింత అందుబాటులోకి రావడం జరిగింది. దానివల్ల శ్రీశ్రీ గారు అందరికీ మరింత దగ్గరగా ఆయన యొక్క సాహిత్యం పరిచయం కావడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క 116వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు టీవీ రెడ్డి గారికి, అలాగే అరసం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచన సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు బి ఈశ్వరెడ్డి సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కవులు, కళాకారులకు, పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకు నమస్కరిస్తూ తెలుగు సాహిత్యాన్ని ఖండించి, ఊగించి, దీవించి, శాసించి ముందుకు నడిపినటువంటి ఆధునిక అభ్యుదయ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఆయన తన రచనలన్నీ ద్వారా కర్షకులని, కార్మికులని, పేదలని ఆయన సాహిత్యం నిన్న మనకు కనిపిస్తారు. ముఖ్యంగా మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అన్నాడు. ఏంటి మరో ప్రపంచం అంటే సమాజం నిర్మాణం కావాలని, ధనిక సామ్యం పోవాలని, అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు రావాలని కోరుకున్నటువంటి మహాకవి. తెలుగు సాహిత్యం 1935 వరకు నన్నే నడిపిస్తే, ఆ తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేనే నడిపించాను, ఈ యుగం నాది అని చెప్పుకున్నటువంటి మహాకవి. ముఖ్యంగా మహాప్రస్థానం ఒక అభ్యుదయ సాహిత్యానికి, అలాగే మరో ప్రస్థానం విప్లవ సాహిత్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ముఖ్యంగా ఆయన ఏం చెప్తారంటే, మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను అని చెప్తూనే, విప్లవం ఏడుందిరో ఆడనే నీ కూడు ఉందిరా, నీ గూడు ఉందిరా అంటాడు. మనిషి ఎప్పుడు కూడాను చైతన్యవంతంగా ఉండాలని, ముఖ్యంగా సాహిత్యం అనేది సమాజాన్ని, మనిషిని చైతన్యవంతం చేయాలనేసి అందరూ కూడాను ముందుకు వెళ్ళాలని కోరుకున్నటువంటి కవిగా మనకు కనిపిస్తాడు. ఆయన సాహిత్యం అంతా కూడాను సమాజాన్ని జాగృతం పరిచింది, కానీ సమాజాన్ని చైతన్యవంతం చేసింది, ఎంతోమంది యువకుల్ని కవులుగా చేసిందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన తెలుగు వెలుగు మన టీవీ రెడ్డి గారికి, తర్వాత విశాలాంధ్ర సంస్థకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి పూర్వపు విశాలాంధ్ర ఎంప్లాయీస్ని కలవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మన శ్రీశ్రీ మహాప్రస్థానం కొన్ని వేల కాపీలు అమ్ముడుపోయాయి. ఇందాకనే మన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ గారు ఈశ్వరెడ్డి గారు తెలియజేసినట్టుగా పుస్తకాలు మహాప్రస్థానమే అనేక సార్లు విశాలాంధ్ర పబ్లికేషన్స్లో జరిగిపోయింది. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన మహాకవి 1910లో ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు.
తెలుగు కవిత్వాన్నే మరో మలుపు తిప్పిన మహాకవి, మహాప్రస్థానం 1957లో ప్రచురితమైంది. 1955లో అభ్యుదయ సాహిత్యానికి ఇతను అభ్యుదయ రచయిత సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో చేసిన చాలా ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.